మాతృమూర్తి ఎవరికైనా మాతృమూర్తి. ఈ మధ్య వాళ్ళ ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందూ భూమి అని పాడాడు. ఆయన వెళ్ళి వాళ్ళ రాహుల్ గాంధీకి ఆ పాటకు అర్థం చెప్తే గతంలోనే చెప్పుకున్నట్టయితే ఇటువంటి వ్యాఖ్యలు వచ్చాయి కదా. వాళ్ళ డిఎన్ఏలోనే దేశభక్తులను విమర్శించడం, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ హేళనగా మాట్లాడటం, మాతృమూర్తుల్ని అగౌరవపరచడం, ఇది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది. ఈయన మరి వాళ్ళకి నేనేం తక్కువ పోను అన్నట్టుగా బీహారు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక పర్యటనకు వెళ్ళి అక్కడ ఈ ఓటర్కు సంబంధించినటువంటి పర్యటనకు వెళ్ళాడో తెలియదు, లేకపోతే ఎవరైతే వలసవాదులు వచ్చారో వాళ్ళ ఓట్లు ఎక్కడ తీసేస్తారో, మా పార్టీ ఎక్కడ నాశనం అవుతుందో, వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలో అనే ఒక ఫ్రస్ట్రేషన్తో వెళ్ళాడో తెలియదు. ఆ ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిన వ్యక్తి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా తను మైమరచి ఒక మాతృమూర్తిని మీడియాలో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించడం అనేది క్షమించరాని నేరం. మాతృమూర్తి ఆయనకు కూడా ఒక తల్లి ఉంది. మేము ఎప్పుడు కూడా మన మాతృమూర్తిని దూషించిన సందర్భం లేదు. భరతమాతాన్ని గౌరవిస్తాం. ఈ దేశం స్త్రీని తల్లిగా, చెల్లిగా, అక్కగా, మాతృమూర్తిగా గౌరవించే ఈ దేశంలో ఒక మాతృమూర్తిని ఆ విధంగా దూషించడం చాలా బాధాకరం. ఇది ఒక బీజేపీ లేకపోతే ఇంకా ఇతరత్ర పార్టీలోనే కాదు, యావత్తు మాతృమూర్తులందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నటువంటి చరిత్ర ఇది. వాళ్ళ సొంత పార్టీలో కూడా చాలామంది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకం అని బయటపడి చెప్పుకోలేకపోయినా బాధపడుతూ పబ్లిక్లో జనాల్లోకి మేము ఎలా వెళ్ళాలి, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్తే బాగుంటుందని వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి ఎక్కడైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకొని తను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ క్షమాపణ చెప్పకపోతే మరి దానికి తగిన శిక్ష ఆ భగవంతుడు తప్పనిసరిగా వేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు, భారతదేశ న్యాయాలు చూస్తూ ఊరుకోవు. తను ఎదుర్కోవాలంటే ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో ఎదుర్కో, సమాజంలోకి వెళ్ళు, ప్రజలకు నువ్వేం చేస్తావో తెలియజేయి, దేశం కోసం ఆలోచించు. మాతృమూర్తుల గురించి నీకు తెలుసా? విదేశీ మొన్న జరిగినటువంటి యుద్ధం, ఇద్దరు మహిళా మాతృమూర్తులు వెళ్ళి మరి ఆపరేషన్ సింధూర్తో పోరాటం చేసి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో మరి ఎంత గర్వంగా చాటారో నువ్వు చూస్తున్నావు కదా. అటువంటి మహిళల్ని, మాతృమూర్తుల్ని మరి కించపరిచే విధంగా మాట్లాడటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం నీకు తగునా రాహుల్ గాంధీకి? నువ్వు దేశభక్తి అంటి పెట్టుకుంటే వచ్చేది కాదు, అది గుండెల నిండా పెట్టుకుంటే వచ్చేది. ఇంటి పేరు అద్దెకు తెచ్చుకున్నట్టు, ఇంటి పేరు అరువు తెచ్చుకున్నట్టు నువ్వు మరి ఈ దేశభక్తిని అరువు తెచ్చుకుంటే కుదరదు. ఈ దేశభక్తి మనస, వాచ, కర్మణ ఈ దేశంలో పుట్టింటే నీకు తెలిసేది, ఈ దేశం పట్ల అభిమానం ఏంటో నీకు తెలిసేది. తప్పనిసరిగా నీవు మాట్లాడినటువంటి మాటలు, నీ పక్కన ఉన్నటువంటి నీ కాంగ్రెస్ తొత్తులు మాట్లాడే మాటలు సరి చేసుకొని తప్పనిసరిగా భరతమాత మహిళలకు మీరు క్షమాపణ చెప్పాలని బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. బాపట్ల జిల్లా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకొని ఇటువంటి దుష్ట కాంగ్రెస్ని దూరం పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.